ఈరోజు మున్సిపల్ పట్టణంలోని భాగంగా 7వ వార్డు అభివృద్ధి పనులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సంజయ్ అన్న గారికి మరియు మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి గారికి మరియు వైస్ చైర్మన్ సీనియర్ కౌన్సిలర్లందరికీ, టీఆర్ఎస్ కార్యకర్తలకి, ప్రెస్ మిత్రులకి మరియు ముఖ్యంగా ఈరోజు 7వ వార్డులో చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటే సార్ ఎప్పుడైతే సంజయ్ సార్ని ఇక్కడ వాటర్ లేవు సార్, ముఖ్యంగా మీరు అడగగానే మిషన్ భగీరథ ద్వారా మాకు వాటర్ పైప్ లైన్ ఇచ్చి ఆల్రెడీ నల్ల కనెక్షన్లు కూడా కలపడం జరిగింది సార్. ఇది మాత్రం సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన వాటర్ లైన్ పైప్ లైన్ కూడా చాలా క్వాలిటీతో ఉన్న పైపులు అవి. 40-50 సంవత్సరాలు మాత్రం సార్ ఈ వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వాటర్ ఇచ్చి సార్ జీవితంలో మా 7వ వార్డు ప్రజలు మిమ్మల్ని మర్చిపోమని కూడా నేను చెప్తున్నా సార్. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో సార్ కూడా మాట ఇచ్చిండు, 100% మాట నిలబెట్టుకోవడానికి 2 రోడ్లు సీసీ రోడ్లు వేస్తా అని మాట ఇచ్చిండ్రు. ముఖ్యంగా 20 ఏళ్ళ సమస్య 7వ వార్డులో డ్రైన్ ప్రాబ్లం ఉండే. 20 సంవత్సరాల సమస్యని ఎలక్షన్లలో సార్ దయచేసి ఇది ఒక్కటి మీరు చేయండి అని చెప్పేసి అంటే తప్పకుండా నన్ను గెలిపియండి మీకు చేసి పెడతా అని చెప్పేసి అని ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పి వితిన్ 1 ఇయర్ తిరగక ముందుకే ఆ రోడ్డు సమస్య డ్రైన్ సమస్య సాల్వ్ చేసి అసలు దాని ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా పట్టించుకున్న రోజులు లేవు. డెడ్ ఎండ్ ఒక్కొక్క కాడ సార్ మోరీలు కానీ ఇవి కానీ సార్ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇంత శ్రద్ధ మున్సిపాల్ మీద పెడుతున్నారు కదా సార్, నిజంగా మీకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఎవరైనా కానీ చాలా సందర్భంలో చెప్పాను సార్, మీరు ఏమని అనుకోరు కానీ సంజయ్ సార్ అయినా కానీ పర్వాలేదు, కానీ మీరు అన్నిట్లో బరాబరి మాత్రం ఏది ఉన్నా కానీ మున్సిపల్ చట్ట ప్రకారం చేయండి. కన్స్ట్రక్షన్స్ కానీ మోరీలు కానీ మనకు సీసీ రోడ్స్ కానీ ప్రతిదీ ఎవరైనా కానీ ఇంతకుముందు జరిగిన వాళ్ళకి మనం చేయొద్దు. మనమేంది మనకు అధికారులు ప్రజలు మనని ఎన్నుకున్నారు, ప్రజలకు మనం క్వాలిటీతోటి పనులు చేసి చూపెట్టాలని చెప్పేసి అని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిసారి చెప్పడం జరుగుతుంది మాకు. నిజంగా సార్ మీ అడుగుజాడల్లో మీరు మాకు జగిత్యాల ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే అసలు ఇక ఎప్పుడు చూడు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా కొన్ని సమస్యలు కూడా సార్ మేము మా వార్డును ఖచ్చితంగా మేము అడిగింది చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. మరి ఈ రోజున 7వ వార్డు మరి ముఖ్యంగా గోత్రాల కాలనీ, బుడిగ జంగాల కాలనీ మరి శివారు ప్రాంతాలుగా ఉండి ఇన్ని సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉన్నాయి. మరి మొన్నటికి మొన్న గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మేము అక్కడ సందర్శన కోసం వెళ్ళినటువంటి అయితే ప్రజలందరూ కూడా రోడ్లు డ్రైన్లుగా ఎక్కువ సమస్యలు వారు అడగడం జరిగింది. మరి మాకు రోడ్లు డ్రైన్లు కావాలి, మొత్తానికే మట్టి రోడ్లు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నామని మరి వారి సూచనల మేరకు ఎస్సీ సబ్ ప్లాన్ రిజర్వ్డ్ ప్లాన్ కింద వారికి ఈ రోజున 18,50,000 రూపాయలతో 3 సీసీ రోడ్లు మరియు 4 సీసీ డ్రైన్లు, ఒక ఆర్సీసీ కల్వర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈరోజు 7వ వార్డులో 5 లక్షల రూపాయల విలువ గల వర్త్తో ఒక సీసీ రోడ్ని శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. 2 బిట్లుగా ఈ సీసీ రోడ్ ఉంది 2 గల్లీలకు. అలాగే మరి ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు నాయకులు సోదరుడు చెప్తున్నారు చాలా వర్క్ ఉంది చేయాల్సింది అని. డెఫినెట్గా మరి సంజయ్ అన్న గారు ఇంతకు ముందే చెప్పారు, అభివృద్ధి మీద ఎంతైతే దృష్టి పెట్టారో అలాగే ప్రజల సంక్షేమం మీద, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా సమదృష్టి సాధించారు. అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం మరొక కన్నుగా ముందుకు వెళ్తున్నారు. అలానే వారి యొక్క దిశలో మమ్మల్ని నడిపిస్తున్నారు, వాళ్ళ యొక్క బాటలో మమ్మల్ని నడిపిస్తున్నారు. డెఫినెట్గా వారి బాటలో నడిచే మా సైన్యమైనా కూడా అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తుంది. ఒక్కొక్కటిగా ప్రజలకు మౌలిక సదుపాయాల వసతులు అనేది
చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్య మరి ఇక్కడ ఒక జోన్ హాస్పిటల్ జోన్గా ఉంది. ప్రజలకు అనుమతులు రాని పరిస్థితి, మరి లోన్లు రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న సుమారు 300 ఇల్లు మరి మొన్నటికి మొన్న గౌరవ శాసనసభ్యులు మరి మాస్టర్ ప్లాన్ గురించి ఇదివరకే తెలిసి ఉంది. మరి ఆ మాస్టర్ ప్లాన్లో జోన్ల మార్పిడి అనేది మొన్ననే రీసెంట్గా కౌన్సిల్ అప్రూవల్ జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు ఇన్ని సంవత్సరాలుగా చేయనది మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మరి పట్టణ ప్రజలకు మాస్టర్ ప్లాన్ గురించి అనేది ఒక అవగాహన అనేది వచ్చింది. అలాగే జోన్ల మార్పిడి అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా సంజయ్ అన్న గారి ఘనత అని మేము విస్పష్టంగా కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా. అలాగే మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేసి మరి సార్ కూడా DTCP దగ్గరికి వెళ్ళి స్వయంగా వారే వెళ్ళి అక్కడ మాట్లాడి మరి అసెంబ్లీలో పెట్టవలసిందిగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల్ని కేటీఆర్ అన్న గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరి తరఫున మరీ ముఖ్యంగా మరి 7వ వార్డు ప్రజలందరి తరఫున కూడా సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారి బాటలో ఇలాగే ఉండాలని, మమ్మల్ని ముందుండి నడిపించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ కౌన్సిల్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పొద్దున్నే కార్యక్రమం పెట్టగానే ఈ వాడకట్టు పెద్దలందరూ కూడా వచ్చారు. చాలా విషయాలు సోదరుడు మోగిలి గారు, అదేవిధంగా అక్కడ మా మల్లవ తిరుమలయ్య గారు, చైర్మన్ గారు విషయాలు చెప్పడం జరిగింది. ఈ వార్డులో జరిగిన అభివృద్ధి గురించి ఒకటి మాత్రం పదే చెప్తా ఉన్నాం. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, నీటి వసతి ఇవన్నీ మెరుగుపరచాలి. దానితో పాటుగా పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి. పట్టణంలో మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది. నేను నిన్న కూడా చెప్పింటి మామిడికాయల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ బ్రహ్మాండంగా రూపుదిద్దుతుంది. నేను చూసాం, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా మీడియా సోదరులు మరి అది కవరేజ్ ఎట్లయినా కూడా చూడలేదు. నేను పొద్దున్నే చాలా బ్రహ్మాండంగా, అంటే పట్టణంలో మనం మౌలిక సదుపాయాలు వేస్తే వ్యాపారం పెరిగితే, పట్టణం అభివృద్ధి అయితే, స్థానికంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వివిధ రకాల వ్యాపారాలే కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అది రియల్ ఎస్టేటే కావచ్చు, కూరగాయలే కావచ్చు, హోటలే కావచ్చు, ఆటో కావచ్చు, హాస్పిటలే కావచ్చు, ఏదైనా కాదు. ఇవాళ చూడండి, మన కరీంనగర్ ఎంతో ముందరికి వెళ్ళిపోయింది. అదే మరి పరిస్థితి ఇక్కడ ఇవాళ దయనీయం. తహసీల్ చౌరస్తాల ఆంధ్ర బ్యాంక్ ఉన్న ప్రాంతం ఇయ్యాలటికి ఇండ్ల జాగానే ఉన్నది. జగిత్యాల క్లబ్ ప్రాంతం ప్లే అండ్ పార్క్ జోన్ ఉన్నది. పర్మిషన్ లేక మొత్తం దుకాణాలు, మడిగలు, కాంప్లెక్స్లు అయిపోయినాయి. 50 రోడ్డు పెద్దగా వేయాలి ఒకటే మాట మాట్లాడుతుంది తప్ప అరే అక్కడ ఇండ్లు లేనిది, అది మొత్తం దుకాణాలు అయిపోయినాయి. అదే కమర్షియల్ జోన్ కింద తెచ్చి ఉంటే మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తుండే. అంటే వీటన్నిటినీ మౌలిక వసతుల గురించి మనం మాట్లాడాలి. ఇవాళ విమర్శిస్తున్నారు తాపకోసారి అక్రమ నిర్మాణాలు. ఇవాళ ఇదే 7వ వార్డులో వందలాది ఇండ్లు కట్టిరు వితౌట్ పర్మిషన్. మరి 11 ఎకరాలలో ఎందుకు కట్టాల్సి వచ్చింది? అక్కడ పర్మిషన్ లేవు. పర్మిషన్లు ఎందుకు లేవు? ప్రైవేట్ ల్యాండ్కు ప్రభుత్వ ల్యాండ్ అని పడ్డది. దాన్ని మార్చాల్సిన బాధ్యత ఇదివరకు కుర్చీలో కూర్చున్నది కాదా? మున్సిపాలిటీలో కానీ వాళ్ళ నాయకులది కాదా? ఇవాళ మేమంతా కూడా ఇంకా సంవత్సరం పడలే. ఈ సంవత్సరంలో నెత్తిమీద దయాన్ని పెట్టుకొని తిరుగుతున్నాం. కరోనా సైతాన్ నెత్తిమీద పెట్టుకొని ఇబ్బందులు పడుకుంటూ, ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల సందర్భంలో కూడా ఇవాళ చూడడం జరిగింది. పాత మాస్టర్ ప్లాన్ ఇస్తే జగిత్యాల ఫైర్ స్టేషన్ పక్కది రెసిడెన్షియల్ ఉంటుంది. తహసీల్ చౌరస్తా కాడ ఇండ్లు ఉంటాయండి, ఇండ్ల స్థలం అలా అవి ఎప్పుడో కమర్షియల్ వ్యాపార సముదాయాల కింద చేయాల్సింది ఉంది. అట్లనే ఇంతకుముందు నేను చెప్పినట్టు మా ముగిలి వార్డులో 7వ వార్డు బస్ డిపోకు కొద్దిగా వెనుకదికి పెట్రోల్ పంప్ వెనుక ఆగ్రోస్ ఎదురుగా అదంతా కూడా ఇళ్ల సముదాయం ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకరిద్దరు ప్రైవేట్ వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పర్మిషన్ లేకుండా కడుతున్నారు. మేము ఆపుతాయి ఇప్పుడు అదంతా కూడా చాలా చిన్న పని. జోన్ చేంజింగ్ అని చెప్పి మున్సిపాలిటీలో తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తే మంత్రి పదవులు చేసిన వాళ్ళకి ఎంత? నేనే దానిలో ఆడుతున్నా. ఆఫ్టర్ ఆల్ మొదటిసారి గెలిచిన చాలా చిన్నోని పాత నాయకుల ముందట నేను అలాగంటే పెద్దోని చాలా చిన్నోని, రాజకీయంలో వయసులో చిన్నోనే, రాజకీయ అనుభవంలో చిన్నోనే.
మా చైర్మన్ కూడా మొదటిసారి అయింది, మా కౌన్సిలర్ చాలామంది మొదటిసారి. మరి ఈ రకంగా నేను చూసిన పొన్నాల గార్డెన్ ముందు, పొన్నాల గార్డెన్ ముందటిదంతా కూడా పర్మిషన్ లేక కట్టింది. కుమ్మరివాడ అని ఉన్నది, ఒక్కదానికి పర్మిషన్ లేవు. అంటే పర్మిషన్ ఇవ్వరాదు మున్సిపాలిటీ. ఇవాళ ఆక్రోజ్ ముందట పెట్రోల్ పంప్ వెనుక కట్టే మిషన్ పర్మిషన్ ఇవ్వరాదు మున్సిపాలిటీ, ఎందుకంటే ప్రభుత్వ స్థలం అని పడ్డది. కానీ కాదు, ప్రైవేట్. అందరు కట్టుకున్నారు, ప్లాన్ లేదు, వాళ్ళు ఆటో పోవు. మరి నేను అందుకే ఒకవైపు తప్పులు లెక్క పెట్టుకుంటా కూర్చుంటు కాదు, సరిదిద్దుకుంటా పోతాం. రెండవది నేను స్థానికులు కూడా కోరుతున్నా, ఎవ్వరు అన్యాద భావించారు. దయచేసి 2-3 ఫీట్లు వెనుక కట్టుకోవాలి, మన సంచల్ రోడ్డు మీదకి రావద్దు. దయచేసి చెప్తుంది, రిక్వెస్ట్. ఎందుకంటే మునుపు ఇన్ని బండ్లు లేవు. ఇప్పుడు చూసి ఒక ఆటో ఆడితే ఇంకో ఆటో పోతలేదు, మన ఇంటి ముందంటే ఇబ్బంది. కాబట్టి ఇది నా రిక్వెస్ట్. అందరికి కూడా నేను కోరుతున్నా, మొదటి నుంచి కూడా చెప్పిన, కొద్దిగా రూల్స్ కొద్దిగా పాటిస్తాం. కావాలంటే మీద కొద్దిగా ఎక్స్ట్రా ఓ రూమో అదో పోదాం పైకి, కానీ రోడ్డు ముందు అడిగి రావద్దు. ఇవాళ నిర్మాణాలు 4 అంతరాలు 5 అంతరాలు పర్మిషన్ లేక అయినాయి, అన్నీ పోయినాయి. 20 ఏళ్ళకెళ్ళి అయితేనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అవుతున్నాయని చెప్పి పెద్దవాళ్ళు పోయి కలెక్టర్ గారికి కాగితం ఇస్తే ఇక నేనేం చేయగల. ఇక నన్ను నేను ఏమనుకోవాలో అర్థమవట్లేదు. అక్రమ నిర్మాణాలు ఈ ఏడాదిలు లేనాయా? మా మున్సిపాలిటీ వచ్చి ఇంకా ఏడాది కాలే, బిల్డింగ్లు అన్నీ ఇప్పుడే అయిపోయినాయా? ఇప్పుడే పోయించి పాత అన్నీ సక్రమంగా ఉన్నాయా? ఒకసారి 95 నుంచి సర్వే చేయిద్దాం, ఎన్ని నిర్మాణాలు పర్మిషన్లు లేకుండా ఎన్ని రోడ్ల మీద. కాబట్టి నేను ఇక్కడి ప్రజలందరినీ కోరుతున్నా, మున్సిపల్ శాఖకు సహకరించండి, మున్సిపల్ శాఖకు సహకరించండి. నేను టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా కోరుతా ఉన్నా, పోయి ఆపుడు మళ్ళీ ఫోన్ రాగానే మొదలుపెట్టుడు. ఈ దుకాణం వద్ద, నాదైతే ఫోన్ రాదు. ఫోన్ అయితే ఏదో ఉన్నదైతే చెప్తున్నా, నేను ఇదివరకు కూడా చెప్పాను, విన్నారా? కాబట్టి దయచేసి అందరి కోరేది ఏంటంటే, ఇది మన ప్రజల శ్రేయస్సు కోసమే. ఇది నాకేదో ఉపయోగపడుతుందో మా చైర్మన్కి ఇంకోలో కానీ కాదు, నాకైతే అసలే ఉపయోగపడదు. ఇంత గట్టిగా మాట్లాడదు, ఎందుకంటే ఉన్నొక్క బిడ్డ పెళ్ళయింది, ఇక్కడ ఉండదు, నాతోటి లాస్ట్ ఆ తర్వాత. కానీ ఇక్కడ ఎంతోమంది తరతరాలుగా ఉండబోతున్నారు. ఇప్పటికే సరైన మౌలిక వసతులు లేక రోడ్లు అడ్డం దిడ్డంగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒక ఉదాహరణ చెప్పిన నాడు, ఇవాళ కలెక్టరేట్ అయింది చూడు, ఇవాళ మన పట్టణానికి అందం వచ్చింది. కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, రోజు అక్కడ కూర్చొని వింటూ ఉంటాం. ఇలా జగిత్యాల జిల్లా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ నచ్చునా? తెలంగాణ నచ్చునా? రాకపో కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కాబట్టి జగిత్యాల జిల్లా అయింది. జిల్లా అయింది కాబట్టి ఇలా అభివృద్ధి మనకు కనబడుతున్నది. రేపటి నాడు ఇంకా చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన ఒక పళ్ళ మార్కెట్ అదొక ఉదాహరణ. రేపటి నాడు పెద్ద పెద్ద ఫ్రూట్ మర్చెంట్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చి కూడా అక్కడ బిజినెస్ చేయొచ్చు. అంత బ్రహ్మాండంగా 5,20,00,000తోటి ఫ్రూట్ మార్కెట్ కడతా ఉన్నాం. నిన్న వ్యాపారస్తులు కోరిన, ఇది ఒక్క మామిడి కాదు, మామిడి 2 నెలలు 3 నెలలు ఉంటుంది. సంవత్సరం పొడుగునా మనం మార్కెటింగ్ చేస్తే మన రైతన్నలు కూడా మంచి పొప్పడికాయలు కానీ అరటి పండ్లు అవన్నీ కూడా పండిస్తారు సీజనల్. అంతర్గామలో ఒక అభ్యుదయ రైతు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. మార్కెటింగ్ లేకపోతే మళ్ళీ కష్టమవుతుంది రైతు. వ్యాపారస్తులు కూడా ఉండాలి. రైతు బజార్ చాలు చేస్తాం అన్నప్పుడు చాలా బాధపడ్డారు గడియారం కాడ వాళ్ళు, ఏదన్నా మార్కెట్లో కూర్చుంటారు. ఇవాళ అక్కడ ఎంత సౌలత్ ఉన్నది, బ్రహ్మాండంగా నడుస్తుంది. అట్లనే టవర్ మార్కెట్ మేము మూసేస్తామని చెప్పి దుష్ప్రచారం. ఎందుకు మూస్తామా? గడియారం కాడ మార్కెట్ మా తాతల నాటికి వెళ్ళినది, నేను గానే పుట్టి పెరిగినా మూసేస్తామా? ఇవాళ ఎంత బ్రహ్మాండంగా అయింది. మటన్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, తొవ్వ కానీ, ఆడ బాత్రూమ్లు కానీ ఎంత మంచిగానే. మీరు పోయి చూసి రావాలి కూరగాయల మార్కెట్. అంతకుముందు పోయిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి మీడియా ద్వారా చేస్తున్న టవర్ కాడ మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి, నీట్గా దొరుకుతున్నాయి. అట్లనే విద్యానగర్ మార్కెట్ రామ మందిరం రోడ్డుది అది బ్రహ్మాండంగా నడుస్తుంది, హోల్సేల్ రిటైల్. అక్కడ ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. వ్యాపారస్తులు కొద్దిగా సహకరించాలని చెప్పి వాళ్ళని కూడా కోరినాం. ఇంకా కూడా అక్కడ అభివృద్ధి చేస్తాం. అంటే మనం ఆ మార్కెట్ అభివృద్ధి చేస్తే ఏమవుతుంది, అక్కడ హోల్సేల్ బిజినెస్ పెరుగుతుంది. హోల్సేల్ బిజినెస్ పెరిగితే ఎక్కడెక్కడికి ఇక్కడికి వచ్చి కొనుక్కపోతారు. వచ్చినప్పుడు మన ఆటోలు నడుస్తాయి, మన హోటళ్ళు నడుస్తాయి, మన ఊరుకు వ్యాపారం పెరుగుతుంది. మౌలిక వసతులు పెంచాలి, దాంట్లో తప్పకుండా ముందుంటాం. కొన్ని ఇబ్బందులు ఉండే అందరికి తెలుసు, అయినా కానీ ముందరికి వెళ్తాం. దీనికి
రియల్ ఎస్టేట్ వ్యాపారులే కానీ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళే కానీ మిగతా అందరూ కూడా దయచేసి సహకరించి పెద్ద పెద్ద రోడ్లు కాకుండా మినిమం మనం మోరి కట్టుకునే విధంగా నల్ల పైప్ లైన్ వేసే విధంగా కరెంటు స్తంభం వేసే విధంగా ఉండగా ఒక కారు పోతే ఇంకో ఆటోలోనే వచ్చినట్టు ఉండాలి తప్పన పదే పదే నిన్న కూడా చెప్పిన మనకేమన్నా అయితే ఒక పెద్ద అంబులెన్స్ వచ్చేటట్టు ఉండాలి. ఇవాళ రేపు అన్ని పెద్ద అంబులెన్స్లు వచ్చినాయి. ఇంకా పెద్ద బంగ్లా ఉంటే చిన్నీళ్ళు అంటే నీళ్ళు బకెట్లతో పోతావు ఏదైనా అనుకుంది కరెంట్ షాక్ వచ్చి ఏదైనా అయితే కాలిపోతాయి. ఇవాళ ఫైర్ ఇంజన్ కూడా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. పదే పదే ఇక్కడ వాళ్ళని అనుకోవచ్చు ఇల్లు కాలే ముచ్చట చెప్తున్నాయి. నా ఇల్లు కూడా కాలింది కదా, కాలింది అంబులెన్స్ రాలే, ఇబ్బంది అయింది. ఫైర్ ఇంజన్ రాచుడు ఇబ్బంది అయింది. కాబట్టి మనందరం కూడా పాత అంటే వేరు ఇప్పటికెళ్ళైనా, ఎందుకంటే కొత్త మున్సిపల్ చట్టం వచ్చింది, అక్కడి నుండైనా అందరూ కూడా చట్టబద్ధంగా ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మొగిలి వార్డులో పర్మిషన్ లేకుండా వందలాది అని ఇక ముందు అట్లా ఉండదు. ఈ వారం 15-20 రోజులు, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ వెళ్ళిపోయింది, ప్రభుత్వ పరంగా వస్తుంది. అట్లే యావర్ రోడ్డు కూడా చాలా దురదృష్టకరం. ఇక తహసీల్ చౌరస్తా ఆంధ్రా బ్యాంక్ ఏరియా మున్సిపల్ కాంప్లెక్స్ అవన్నీ పర్మిషన్లు లేక ఇండ్లను ఉన్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు, ఎప్పటికెళ్ళి దుకాణం. ఇవాళ చట్టం గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు. దయచేసి నేను ఇది రాజకీయ వేదిక కాదు కానీ ప్రజలకు కూడా తెలవాలని చెప్పి తెలియజేస్తున్నా. మనందరం కూడా కలిసికట్టుగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి. పారిశుద్ధ్యం మంచిగా మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్తేయద్దు. పదే పదే చెప్తా ఉన్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ సవినయంగా మనం చేస్తాం. చివరగా ఈ సందర్భం కాకపోయినా కానీ నిన్న హాస్పిటల్ దగ్గర కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉండే. నేను మొన్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్, స్టాఫ్, పేషెంట్లు కూడా చెప్పడం జరిగింది. అసలు పేషెంట్లు లోపలికి రావడానికి ఇబ్బంది అవుతుంది, అంబులెన్స్ వస్తే తిరుగుతలేదు, పాత బస్ స్టాండ్లో కష్టమవుతుంది, లోపల జాగా సరిపోతలేదంటే రోడ్డు మీద వేసిన కొన్ని తీసేయాల్సి వచ్చింది. మాకు కూడా బాధనే, దాని మీద బతికటోళ్ళు తీస్తే వాళ్ళందరి పేర్లు కూడా రాసుకున్నాం. వాళ్లకు నేను మొన్న ప్రత్యేకంగా మహబూబ్ నగర్ పోయి చూసి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారు, మన మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఇదివరకే కేటీఆర్ గారు చెప్పారు, హైదరాబాద్లో కూడా వేస్తున్నారు స్ట్రీట్ వెడ్డింగ్ జోన్స్ అని. అంటే మనమే మంచిగా కట్టిస్తాం హోటేలాలు లెక్క డబ్బాలాగా. కొన్ని ప్రభుత్వ స్థలాలు 50 రోడ్ల మీద కూడా ఉన్నాయి, ఎంపిక జరిపినాం. నేను కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు కూడా నేను అవన్నీ ఫార్వర్డ్ చేసిన. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తొందరగా చేస్తాం. వాళ్ళ పేర్లన్నీ కూడా నోట్ కూడా చేసుకోవడం జరిగింది. నేను మీడియా ద్వారా వాళ్ళు కూడా బాధపడద్దు. ఇది చేయడం అనేది మన ప్రజల కోసం, విస్తృత ప్రయోజనాల గురించి, వ్యవస్థ గురించి ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం అంత గరీబ్ కాదు. రోజు దాదాపు 700 నుంచి 1000 మంది పోతారు. ఒక 200 మంది అందులో పనిచేస్తారు. మునుపట్లెక్క 7 మంది డాక్టర్లు కాదు, ఇప్పుడు 38 మంది డాక్టర్లు అన్నారు. తెలంగాణ వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవన్నీ వచ్చినాయి. విమర్శించడంతో ఫేషన్ అయిపోయింది. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి ఒకటే ముచ్చట, అప్పుడప్పుడు ఇక్కడ మాట్లాడుతారు ఇదేమి రాజ్యం అని సార్లు తిడుతూ ఉంటారు, మా ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు. 10 మంది డాక్టర్లు లేకుండా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో 38 మంది డాక్టర్లు వచ్చారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈనాడు ఈ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.